కేవలం దానియేలుని రక్షించాడని కాదంట. ఆయన అంటున్నారు చూడండి, నా శాసనము నిమిత్తమై ఉన్నది కనుక నేను ఇది శాసనంగా రాస్తున్నాను, ఇది నిజం అని చెప్పి ఆయన అంటున్నాడు. నా రాజ్యంలోనే సకల ప్రభుత్వములను నివాసములను దానియేలేక దేవుణ్ణి భయపడుచు ఆయన సముఖమున వణుకుచు ఉండవలెను. ఆయనే నిజమైన దేవుడు, ఆయన యుగ యుగములు ఉన్నవాడు, ఆయన రాజ్యము యుగ యుగములు ఉండును, ఆయన శాసనములు ఆయన అధిపతులను దూతలను ఉండునుగాక. ఏమంటున్నాడు ఈయన? ఈ దేశంలో అందరూ దేవుడు అంటే ఎవరు? దానియేలు పూజించే దేవునికి మాత్రమే భయపడాలి. ఆయన మాత్రమే నిజమైన దేవుడు, ఆయన మాత్రమే ఏమైనాడంట సజీవుడు, ఆయనకు మాత్రమే భయపడాలి, ఆయనకు మాత్రమే పూజ చేయాలి. అప్పుడే ఒక శాసనంగా రాసేసాడు, నేను రాజు అయిన దర్వేసి నేనే చెప్తున్నా, ఆయనకు మాత్రమే భయపడాలి, ఆయనకు మాత్రమే పూజ చేయాలి, ఆయనకు మాత్రమే లొంగి ఉండాలి, ఆయన మాత్రమే దేవుడు. ఇన్ని అద్భుతాలు చూసిన తర్వాత నమ్మకం ఏం చేస్తారు చెప్పండి? క్రూర మృగములు, జంతువులు, ఇప్పుడు చూడండి, వాళ్ళని పారేసినప్పుడు వాళ్ళు తెరుచుకొని చూసింటారు కదా, చూడకుండా ఎలా చెప్తారు? ఎముకలు సైతం పొడి చేసినది. ఇలా పారేయగానే ఏం చేసామంట, బాడీ కింద పడకముందులే పొడి చేసామంటే వాళ్ళు అప్పుడు ఏమనుకుంటారు? దేవుడు ఎంత గొప్పవాడు, ఇంతమందిని పారేస్తే ఒక్క బాడీ కూడా భూమి మీద పడలేదే, మధ్యన చీల్చి చెందాడు, ఎముకలు సైతం పొడి చేసేవి. మరి దానియేలు ఒక్కడు ఎలా ఉండగలిగాడు? అందుకే ఆయన శాసనం రాశాడు. ఇప్పుడు అందరు మూర్ఖులు అనుకుంటారు యా దేవుడు ఉండదు, ఏముంటారు. చూడండి, ముగించారు, లాస్ట్ వచ్చింది రెండు వచ్చింది, కంటిన్యూ. ज्याने दानियेला सिंहाच्या पंजातून सोडविले तोच बचाव करणारा मुक्तिदाता आहे. तो आकाशात व पृथ्वीवरील चिन्हे व उत्पात घडविणारा आहे. हा दानियल दारवेशीच्या कारकिर्दीत व कोरेश पारसी यांच्या कारकिर्दीत भाग्यास चढला. ఆయన విడిపించున్న వాడు, ఆయనను విడిపించిన వాడు, రక్షించిన వాడును ఉన్నాడు. పరమందు భూమి ఎందును సూచక క్రియలు ఆశ్చర్యకార్యములను చేయవాడును. ఆయనే సింహము నోటిలో నుండి ఈ దానియేలుని రక్షించిన